హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టూల్స్ అండ్ బా ఛానల్. ఇప్పుడు మీకు ఇప్పటివరకు మీరు ఎప్పుడు విననటువంటి, చూడనటువంటి ఒక ఆలయాన్ని గురించి మీకు తెలియజేస్తాను. ఇది కోడల్ధామ్ టెంపుల్, అంటే పార్వతీ అమ్మవారు కొలువైనటువంటి ఆలయం. ఇది గుజరాత్లోని రాజ్కోట్ నుండి జైపూర్ వెళ్ళే దారిలో ఉన్న కాగ్వాడ్ గ్రామంలో ఉంటుంది. ఈ టెంపుల్ని 2002లో లియోవా పాటిల్ సామాజిక వర్గం వారు తమలో ఐక్యతాభావం పెంపొందించేందుకు గాను, తద్వారా సమాజ అభివృద్ధి సాధించేందుకు గాను నిర్మించారు. ఈ టెంపుల్ని 100 ఎకరాల విస్తీర్ణంలో భద్రా నదీ తీర సమీపంలో నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం లియోవా పాటిల్ సామాజిక వర్గం వారికి ఒక కోడలిలా అందరినీ ఒక చోటుకు చేరేందుకు వీలు కల్పిస్తోంది. ముఖ్యంగా స్త్రీలందరూ ఏకమై భక్తిభావంతో మా కోడలదేవి అంటే పార్వతీదేవిని కొలుస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈ కనబడుతున్న స్త్రీలంతా ఒకే రకమైన పింక్ కలర్ శారీలు ధరించి మా కోడలదేవిని ఊరేగిస్తూ సుందరంగా నాట్యం చేస్తూ కీర్తనలు చేస్తూ ఆలయంలోకి రావడం మీరు గమనించవచ్చు. పాఠశాల విద్యార్థులు కూడా ఒకే రకమైన వస్త్రధారణతో నాట్యం చేస్తూ లయబద్ధంగా కదులుతూ దేవీమాని కొలుస్తున్నారు. భగవంతుడిని కీర్తనల ద్వారా, నాట్యం ద్వారా కొలవడం అనేది అనాదిగా వస్తున్న పద్ధతే, మరియు ఒక శక్తివంతమైన మార్గం కూడాను. నిజానికి ఈ కీర్తనలు, నాట్యాలు కేవలం ప్రదర్శనలు కావు. అవి దేవుడు మనకు చేసిన మేలుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇచ్చే ఒక రకమైన సంతోషభరిత హృదయ స్పందన. దీనివల్ల మనుషుల్లో ప్రేమ, విధేయత, ఐక్యత కలుగుతాయి, పెరుగుతాయి. ఆలయంలోకి నడవడానికి భక్తులు సౌకర్యార్థము వర్షము, సూర్యవేడిమి నుండి రక్షణగా పొడవాటి షెల్టర్స్ నిర్మించారు. ఈ షెల్టర్స్ గుండా మనం ముందుకు వెళితే ఆలయపు మెట్లు వస్తాయి. ముందుగా వచ్చే నృత్య మండపం పైన మొదటి గోపురం కనిపిస్తుంది. ఆ తర్వాత లోపలకు అంటే ప్రధాన గోపురంలో అడుగు పెడతాము. పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు అంటే మెట్లు ఎక్కలేని వారికి ఆలయం ఎడమవైపు నుండి ఒక సన్నటి మార్గం మరియు మెట్లు కూడా ఉంటాయి. ఆ మార్గంలో నడుచుకుంటూ మనం ఆలయంలోకి ప్రవేశించవచ్చు. ఇంకా ఆలయపు కట్టడం గురించి చెప్పాలంటే, ఆలయ ప్రధాన కళాత్మక గోపురంలో 4 మూలలు, 4 దిక్కులు, సూర్యుని 8 రూపాయల విగ్రహాలతో సహా మొత్తం 16 విగ్రహాలు ఉంటాయి. అసలు ఈ ఆలయాన్ని 2,30,000 క్యూబిక్ ఫీట్ రాతితో సుమారు 250 అడుగులు వెడల్పు, 300 అడుగుల పొడవు, భూమి నుండి 18 అడుగుల ఎత్తులో మండపాన్ని నిర్మించారు. సుమారు 650 శిలాకృతులు ఆలయ గోడలపై చోటు చేసుకున్నాయి. ఈ అందమైన శిలాకృతులను ఒరిస్సా నుండి వచ్చిన కళాకారులు ఆలయ మండపం గోడల నుండి శిఖరాగ్రం వరకు అత్యంత అద్భుతంగా నభూతో నభవిష్యతి అన్నట్లుగా తీర్చిదిద్దారు. ఇక్కడ మీరు చూడవచ్చు, ఈ భక్తులంతా ఒక చోట చేరి అందరూ ఆ ఆలయ గోపుర కలశం వైపు చూస్తున్నారు. ఇక్కడ రోజుకు 4 సార్లు పవిత్రమైన జెండాను ఆలయ శిఖరంపై ఎగురవేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సందడి అంతా ఆ సమారంభంలోని భాగమే. మీరు చూస్తున్న ఆలయ గోపుర కలశం గురించి తెలియజేస్తాను. ఈ కలశ తయారీలో సుమారు 6 టన్నుల బంగారం ఉపయోగించడం జరిగింది. ఈ బంగారాన్ని దగ్గరలోని బయానా అనే గ్రామంలోని ఒక గని నుండి ఉత్పత్తి చేశారని చెప్తారు. నిజానికి ఖనిజాలు మానవ శరీరంపై ఎంతో ప్రభావాన్ని చూపుతాయని ఆయుర్వేదము, జ్యోతిష్యం వంటి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అందులో బంగారం మరింత పాజిటివ్ ప్రభావాన్ని చూపిస్తుందని అనడంలో సందేహం లేదు. అందుకనేమో ప్రతి ఆలయ శిఖరం కలశాలను బంగారము లేదా పంచలోహాలతో తయారు చేసి అందరూ గమనించే విధంగా ఎంతో ఎత్తులో స్థాపిస్తారు. అవి విశ్వంలోని శక్తిని గ్రహించి తిరిగి మనకు అందించే సంధానకర్తలుగా పనిచేస్తాయి. భక్తులంతా ఇప్పుడు మనం ఆలయ ప్రధాన గర్భగుడిలోకి ప్రవేశిస్తున్నాము. ఈ ఆలయంలో ప్రధాన దేవత పార్వతీదేవితో పాటుగా మహిషాసురమర్దిని, మహాకాళి,
అన్నపూర్ణ, బహుచార్ వేరై, రాండాళ్, భూత్ భవానీ, బ్రాహ్మిణి, హరసిద్ధి, హనుమాన్, గణపతి, సీతారాములు, రాధాకృష్ణులు విగ్రహాలను సందర్శించవచ్చు. ఈ ఆలయ పరిసరాలు ఎంతో ప్రశాంతతని, కోడల్మా అంటే పార్వతీదేవి దర్శనార్థం వచ్చే భక్తుల వైబ్రేషన్స్తో నిండి చాలా అద్భుతంగా ఉంటుంది. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్ నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఈ మనోహరమైన సుందర కోడల్ధామ్ ఆలయం నెలకొని ఉంది. భక్తులు 12 జ్యోతిర్లింగాలైన సోమనాథ్ దేవాలయం మరియు నాగేశ్వర జ్యోతిర్లింగ ఆలయం దర్శించే క్రమంలో ఈ ఆలయాన్ని కూడా చూడవచ్చు. ఇది నిజంగా చూడదగిది, మిస్ కాకుండా చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ.